నమో భక్తియుక్తానురక్తాయ తుభ్యం. రామచంద్రుడికి ఎవరంటే ఇష్టమో చెబుతున్నారు ఇక్కడ. భక్తియుక్తులై అనురక్తులై ఎవరుంటారో వారంటే ఇష్టం భగవంతుడికి ఎప్పుడు అంతే. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ తేషాం జ్ఞానీ నిత్యయుక్త. భగవద్గీత 4వ అధ్యాయంలో పరమాత్మ చెబుతాడు 4 రకాలైనటువంటి భక్తులు ఉంటారయ్యా నన్ను సేవించేవాళ్ళు. చతుర్విధా భజంతే మాం జనా సుకృతునో అర్జున. అర్జున, పుణ్యాత్ములైన వాళ్ళు కూడా నన్ను 4 రకాలుగా ఉంటారయ్యా సేవించేవాళ్ళు. ఎవరంటే ఆర్తక, జిజ్ఞాసు, అర్ధార్థికి, జ్ఞానీచ అన్నాడు. ఆర్తక ఆపద వచ్చినప్పుడు తలుచుకుంటాడయా, మిగిలినప్పుడు తలుచుకోడు. ఫోన్లే ఎప్పుడప్పుడు తలుచుకున్నాడుగా అన్నాడు ఆయన. అంత కన్సెషన్ ఇచ్చాడు దేవుడు. ఆపద వచ్చినప్పుడే తలుచుకోవడం అంటే గజేంద్రుడు. మళ్ళీ ఎప్పుడు గజేంద్రుడు మళ్ళీ దైవ ప్రార్థన చేసినట్టు మనకి లెక్కలేదు. అందుకే ఇది గజేంద్ర మోక్షం కాదు, గజేంద్ర మోక్షణం. మోక్షం అంటే ముక్తి. గజేంద్రుడికి ముక్తి రాలేదు. ఆయన మళ్ళీ ఇంద్రద్యుమ్న మహారాజుగా మళ్ళీ పుట్టాడు. వాడి కష్టాలు నష్టాలు వాడు అనుభవించాడు. మోక్షం రాలా. గజేంద్రుడికి వచ్చింది మోక్షణం. మోక్షణం అంటే విముక్తి. ఏదో జైలు నుంచి విముక్తిలాగా విముక్తి. ముక్తి వేరు, విముక్తి వేరు. జైలు నుంచి ఎవరైనా విడుదలైతే ఆయన ముక్తి పొందాడు అనరు, అంత సీన్ లేదు అక్కడ. విముక్తి పొందాడు ఆయన, బయటకు వచ్చాడు బయలు మీద అంతే. ఒక జ్ఞాని మోక్షం పొందితే ముక్తి పొందాడు అంటారు. ఈ సర్వ సంబంధాలు ఉన్నప్పటికీ దానితో ఏమీ సంబంధం లేకుండా ఉండడం ముక్తి. కేవలం ఏదో ఒక కష్టం నుంచి మనం బయటపడడం విముక్తి. గజేంద్ర మోక్షణం జరిగింది. అందుకే ఇటీవల నేను హైదరాబాదులోనే 3 రోజులు గజేంద్ర మోక్షణం మీద మాట్లాడాను. అది మా శ్రీగరికపాటి నరసింహరావు అఫీషియల్ అన్న దాంట్లో ఉంది. దాంట్లో గజేంద్ర మోక్షణం అని పెట్టాం హెడ్డింగ్ ఇచ్చాకంగా. దాంట్లో ఉండే సారమంతా అందులో చెప్పాం. అంచేత మోక్షణం వేరు, మోక్షం వేరు. మనం కోరుకోవలసింది కేవలం ఒక కష్టం నుంచి విముక్తి కాదు. ఇక్కడ శాశ్వతంగా ముక్తి కావాలి. అప్పుడు ఏ కష్టము మనం ఏం చేయదు. కానీ ముందు ఎలా మొదలవుతుంది భగవదారాధన? ఆర్తితోనే మొదలవుతుంది. తప్పు ఏమీ లేదు అన్నారు. ఆర్తక, అర్థార్థికి. ఆర్తులు ఏమీ ఉండవు, కానీ కోరికలు ఉంటాయి. తప్పదండి. ఈ జీవితంలో ఉన్నాక, ఉద్యోగంలో చేరాక, బతుకుతున్నాక, పెళ్లి చేసుకుని పిల్లలు కన్నాక కోరికలు లేకుండా ఎలా ఉంటారండి? ఎవరన్నా ఉండొద్దని చెప్పలేదు, అలా ఉండమని చెప్పలేదు మన సంస్కృతి. కోరికలు ఉండనివ్వండి తప్పుల, కానీ వాటికి పరిమితి విధించండి. కోరికలు ఎటువంటివి అంటే క్రోటన్ మొక్కలు లాంటివి. అప్పుడప్పుడు కత్తిరిస్తేనే అందంగా ఉంటాయి. క్రోటన్ మొక్కలు ఇంటికి చుట్టూరా పెంచుతారు. పెంచినప్పుడు ఏం చేయాలి? కత్తిరించకపోతే గోడ మీదకి పెరిగిపోతే పాములు వచ్చేస్తాయి. ఈ ఆకులు ఎలా ఉంటాయి కదా, అందులోకి పాములు చేరిపోతాయి. అంచేత క్రోటన్ మొక్కలను ఎప్పుడు కత్తిరిస్తూ ఉండాలి. కోరికలు ఎప్పుడు క్రోటన్ మొక్కలు లాంటివి, అప్పుడప్పుడు కత్తిరించేయాలి. ఈ కోరిక మనకి ప్రమాదమా, ప్రమోదమా? అసలు ఈ కోరిక తీర్చుకునే స్థాయి మనకుందా? డబ్బులు ఉన్నాయా? మనకు అవసరమా? ఇవి ఆలోచన చేయాలి. ఇవాళ ఇంటర్నెట్ పుణ్యమా అని, ఆన్లైన్ షాపింగులు పుణ్యమా అని శుభ్రంగా అసలు ఏనికి ఆలోచన లేదు. నొక్కు సరుకు వస్తుంది, ఇంకో నొక్కు డబ్బు వస్తుంది, ఇంకో నొక్కు అకౌంట్ ఖాళీ. శ్రీముద్ర మారవణ గోవింద. సాయంత్రానికి వెధమోహం వేసుకుని ఒకడు తయారు, కొరియర్ అంటూ ఆ వస్తువు మన ఇంట్లోకి వచ్చేసింది. అది మనకు అవసరం లేకపోయినా సరే. ఇవన్నీ దొరుకుతూ ఉండడం వల్ల వచ్చేది ఏంటంటే మనిషి మనస్సు సహజంగా ప్రలోభపడుతోంది. అందుకే సైబర్ నేరాలు ఎక్కువైనాయి. ఒక్క నెలలో 5 కోట్లు కేవలం హైదరాబాద్ నుంచే మింగేశారండి సైబర్ నేరస్తులు. ఒక్క నెలలో 5 కోట్లు కేవలం హైదరాబాద్ నుంచి. ఒక నెల, ఒక రోజో కూడాను. రోజే, ఒక రోజుకి అనుకుంటాను, నేను పేపర్లో చదివాను. రోజుకు 5 కోట్లు మింగుతున్నారండి. ఎందుకంటే ప్రతి వాళ్ళు నొక్కేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు వాళ్ళు నొక్కేస్తున్నారు. ప్రతి అకౌంట్కి మొబైల్ ట్రాన్సాక్షన్ అవసరమా? ప్రతిదానికి ఎన్ని అకౌంట్లు ఉంటే అన్నిటికీ ఒక్కొక్కటి పర్సు ఉంటుందండి. మొత్తం హిమాలయ పర్వతాల్లో ఒక రాయి ఎంత ఉంటుందో అంత ఉంటుంది. అది ఇంత లావుని. అది ఎక్కడ పెడతాడో తెలియదు. ఇక్కడ దాంట్లో వాడి జీవిత చరిత్ర అంతా ఉంటుంది అక్కడ. ఒక్కసారి అది ఎవడన్నా కొట్టేయాడంటే మొత్తం వీడు అవుట్. అన్ని బ్యాంకు కార్డులు, అన్ని ఆధార్ కార్డులు, అన్ని క్రెడిట్ కార్డులు వీడివి కాదు, వాళ్ళ ఆవిడ కూడా అందులో ఉంటాయి ఇక్కడ. మొత్తం అది ఒక్కసారి పోయిందంటే గోవిందా గోవిందా. ఎప్పుడు ముఖ్యమైనటువంటి వస్తువులు ఇంట్లో కానీ, మన ఒంట్లో కానీ, చొక్కాల్లో కానీ, లాగుల్లో కానీ 4 చోట్ల పెట్టాలి. ఆధార్ కార్డు ఇక్కడ పెడితే క్రెడిట్ కార్డు ఇక్కడ పెట్టాలి. ఒకటి పోయినా ఒకటైనా మిగులుతుంది. మొత్తం అన్నీ పెట్టి తాళాలు కూడా అక్కడే పెడితే సమస్తము బీరువాలో పెట్టి, కొంతమంది తెలివైన వారు చేసే పని నైరుతుంగంలో బీరువా పెట్టి సమస్తము అందులోనే పెట్టి, దాని తాళాలు కూడా పైన పెట్టి, మళ్ళీ తాళానికి పసుపు కూడా రాస్తారు కనపడేలాగా, నమశివాయ. మొత్తం వాడికి ఇచ్చారు ఇక్కడ. దానికంటే ఒక సంచి కూడా పెడితే వాడు అందులో పెట్టి పట్టుకెడతాడు. ఇప్పుడు ఇంత అవసరమా?
అది జాగ్రత్తగా ఉండాల్సింది. బీరువా మీద పెడతావా, లేకపోతే తలగడా కింద. చాలా తేలికైన ప్రదేశాలు ఇవన్నీ. ముందు దొంగ రాగానే చేయట్టే తలగడా కిందే. అది ఎవరి తాళమో వారికి మాత్రమే తెలియాలి. మా భర్తకు కూడా తెలియాల్సిన పని లేదు, భార్య కూడా తెలియాల్సిన పని లేదు. ఎందుకంటే పెదవి దాటితే పృథివీ దాటినట్టే. ఫైనాన్స్ విషయంలో అలాగే ఉండాలండి. ఆర్థిక విషయాల్లో ఏ మొహమాటం లేదు. అక్కడ ఒకరి కొంచెం తెలుసుకోవాలి. భార్యతో ఆలోచించాలంటేనే ఆలోచించడం, లేకపోతే అక్కర్లేదు. ఇక్కడ భార్య అయినా అంతే, భర్తతో అవసరమైతేనే, లేకపోతే ఆవిడ చేసుకుంటుంది. ఆవిడ ఆ మాత్రం స్వాతంత్రం ఉంది, బాధ్యత లేదా? తెలవకూడదు. పిల్లలకు అసలే తెలియకూడదు. పిల్లల దగ్గర కూర్చుని ఎప్పుడు డబ్బులు లెక్క చేయకూడదు. అలాగా వాడికి అవసరమైంది ఏదో 100, 200 వాడికి ఇచ్చేయడం, పొమ్మండం అంతే. మొత్తం ఆదాయాలు ఏయాలు వాళ్ళకి చెప్పాల్సిన పనుల. అప్పులు చేశామని తెలిస్తే నిరసించిపోతారు, ఆస్తులు ఉన్నాయని తెలిస్తే గర్విస్తారు. రెండూ నష్టమే. చెప్పకూడదు. అది భార్యాభర్త కూర్చొని తెలుసుకోవాలి. ఆ గాంభీర్యం అంటే అదే. అది ఉంటే చాలు, సంసారం బాగానే ఉంటుంది. అందుకని రామచంద్రమూర్తి సీతారాముల యొక్క సంసారంలో గొప్పతనం ఏమిటంటే వారు ఏం చేసినా, అభిప్రాయ భేదాలు వచ్చినా ఇద్దరు కూర్చొని ఆలోచించుకున్నారు. అలా ఉండడమే అర్థి. కోరికలు ఉంటాయండి, తప్పులేదు. కోరికలు తీరుస్తాడు భగవంతుడు. కామ్యకర్మలు ఉన్న యజ్ఞాల వల్ల, యాగాల వల్ల. ఎందుకు మనం మొక్కుబళ్ళు తీరడం లేదా అండి? ఎన్ని మొక్కుబళ్ళు తీరకపోతే దేవాలయాలకు అంతమంది పెడుతున్నారమ్మా. అదేం పిచ్చి నమ్మకం కాదు, నిజమతి తీరుతున్నాయి. అనుమానమే లేదు, అందులో తీరుతున్నాయి. భగవంతుడు తీరుస్తాడు, అందులో సందేహం వెళ్ళా. నృసింహ పురాణంలో చాలా స్పష్టంగా చెప్పాడు నరసింహస్వామి. కొన్ని క్షేత్రాలకు ఆ మహిమ ఉంది, నేను తీరుస్తాను అని చెప్పాడు. వీళ్ళు కలియుగమున మానవులు అనయము నాస్తికులు దృష్టమైనది తెలియన్ కనుగొనియు నమ్మరని ఏనొనరింతును ప్రత్యయములొక కొన్ని కృపన్. కలియుగంలో మానవులు ఎక్కువగా నాస్తికులయ్యా, పైకి ఆస్తికుల్లా మాట్లాడుతూ ఉంటారు. నిజమైన నమ్మకం ఉండదు. వాళ్ళ కోరిక తీరితే దేవుడు ఉన్నాడు అంటాడు, లేకపోతే లేడంటాడు. అందుకని వీళ్ళకి ఆ నమ్మకం కలగడం కోసం నేనే కొన్ని క్షేత్రాలలో కొన్ని మహిమలు ఏర్పాటు చేశాను, అవి జరుగుతాయి అన్నాడు. అందులో అనుమానం ఏం లేదు. కానీ మన ప్రవృత్తి అంతటితో ఆగిపోకూడదు. అలా ఆగిపోతే ప్రమాదం. అది ఆ కోరిక తీరింది, బాగానే ఉంది. ఇంకా కోరికలు పెంచుకుంటే ఎలాగా? మనం అడిగిన కోరికల్లా తీరుస్తున్నాడు దేవుడు అంటే అసలు ఆయన అడగడం ఏంటండి? అడగకుండా ప్రార్థిస్తూ ఉంటే అన్నీ చూసుకుంటాడు కదా. ఆ స్థాయికి మనం ఎదగాలి. అది ఆంజనేయుడి స్థాయి, అది జ్ఞానస్థాయి. దాన్నే పరమాత్మ జిజ్ఞాసువు అన్నాడు. ఈ కోరికలు తీరగానే, బాధ తొలగగానే జిజ్ఞాసుత్వం కలగాలి. దేవుడికి మొక్కగానే బాధ తీరుతోంది, దేవుడికి మొక్కగానే కోరిక తీరుతోంది అంటే అసలు ఈ దేవుడు ఎవడు? వాడికి నాకు సంబంధం ఏమిటి? తెలుసుకోవాలి కదా. ఎంతసేపు ఈ కోరికలేనా, భయాలేనా? అది జిజ్ఞాస. జ్ఞాతుం ఇచ్ఛా జిజ్ఞాస. తెలుసుకోవాలనే కోరిక. ఆ కోరిక కలగాలి. అంచేత కోరికలు తీరుతున్న కొద్దీ జిజ్ఞాస కలుగుతుందో లేదా ఎవరికి వారే చూసుకోవాలి. కలగట్లేదంటే గోతులో పడిపోతాం. ఒక్కో కోరిక తీరుతున్న కొద్దీ, ఒక్కో భయం తొలగిపోతున్న కొద్దీ జిజ్ఞాస పెరగాలి. జ్ఞాతుం ఇచ్ఛ పెరిగితే మనం సరైన మార్గంలో ఉన్నట్టు. ఆధ్యాత్మిక వ్యవస్థకి ఎవరో పరీక్ష పెట్టి మార్కులు వేయరండి, మనకు మనమే వేసుకోవాలి. మనలో కోరికలు తగ్గిపోయి, భయాలు తగ్గిపోయి, అసలు ఇవన్నీ కాదు. వాట్ ఈజ్ గాడ్, వాట్ యామ్ ఐ? భగవంతుడు ఎవరు, నేనెవరు? ఇవి ఎందుకు తీరుతున్నాయి? నా కోరిక తీర్చాల్సిన పని ఆయనకేమిటి? ఆయనకి నాకు ఏదో సంబంధం లేకపోతే ఎవరైనా తీరుస్తారా? మన కోరికలు సమాజంలో ఎవరు తీరుస్తారండి? ఊళ్ళో వాళ్ళందరూ తీర్చరుగా. భార్య, భర్త, తల్లి, తండ్రి, కొడుకు, కోడలు, మన అనుబంధం ఉన్నవాళ్లేగా మన కోరికలు తీర్చేది. అంతే కదా. మనకు భయం కలిగేది కూడా మనతో అనుబంధం ఉన్నవాళ్ళ వల్లే కదా. అమెరికా వాడి వల్ల మనకేం భయం కలగదు కదా, ఏదో అనుబంధం ఉంటే తప్ప. అంచేత భగవంతుడు మన భయాన్ని పోగొడుతున్నాడు, మన కోరికను తీరుస్తున్నట్టు మనకు ఆయనతో కూడా ఒక అనుబంధం ఉంది కదా. అది దాట్ ఈస్ దట్ రిలేషన్షిప్. ఆ అనుబంధం ఏమిటి? అది తెలుసుకోవడమే జిజ్ఞాస. అది తెలిస్తే జ్ఞాని అని చెబుతూ ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణుడు? తేషాం జ్ఞాని నిత్యయుక్తక. ఆ జ్ఞాని అయినవాడు నాకు నిత్య సంబంధం కలిగిన వాడయ్యా, వాడు ఉన్న చోటే నేను ఉంటాను అని చెప్పాడు. ఖచ్చితంగా ఇంకా వేరే ఆలోచన కల్లా. ఎవరు నన్ను నిరంతరం స్మరిస్తూ ఉంటారో వారు ఉన్న చోటే నేను ఉంటా. అదే ఇక్కడ సదా భక్తియుక్తానురక్తాయ తుభ్యం. ఎప్పుడూ నిరంతరంలో మనస్సులో ఎవరైతే శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని స్మరిస్తూ ఉంటారో ఆ భక్తికి అనురక్తికి యుక్తుడై రామచంద్రమూర్తి అక్కడే ఉంటాడు. వాళ్ళని రక్షించడానికి ఆలస్యం చెయ్యడు. సరిగ్గా గజేంద్ర మోక్షంలో చెరికించెప్పుడు శంఖచక్రయుగమనం చేయదు ఈ సంధింపడు అన్నట్టుగా విష్ణుమూర్తి ఎలా గజేంద్రుని రక్షించడానికి వచ్చాడో మనం కూడా రామచంద్రమూర్తిని ప్రార్థిస్తే భద్రాచలం మనం ఎక్కడలేదు, వెళ్ళక్కర్లేదు. అక్కడి నుంచి ఆయనే పరిగెత్తుకొస్తాడు. ఎవ్వరికీ చెప్పడు. ఎంత వేగంగా వస్తాడు అంటే ఇష్టదైవం అనే కావ్యంలో నాకు ఆ అనుభూతి కలిగి నేను రాశాను ఒక పద్యం. హనుమన్ బిల్వడు, హనుమన్ బిల్వడు.
వామహస్త విలసత్యారూఢ కోదండపుంధ్వని వీనొగ్గడు హనుమన్ బిల్వడు. వామహస్త విలసత్యారూఢ కోదండపుంధ్వని వీనొగ్గడు. జానకీ సుతకు సుంతం చెప్పడు, జానకీ సతికి సుంతం చెప్పడు. ఆ రామదాసుని మన్నింపడు, ఆ రామదాసుని మన్నింపడు. లక్ష్మణుంగనడు, ఎవ్వరిని చూడడు, పరిగెత్తుకొస్తాట. హనుమన్ బిల్వడు, హనుమన్ బిల్వడు. వామహస్త విలసద్యారూఢ కోదండపుంధ్వని వీనొగ్గడు. జనకీ సతికి సుంతం చెప్పడు. రామదాసుని మన్నింపడు. లక్ష్మణుంగనడు చూచున్ భక్త సంతాపకారణమొక్కండు రఘుద్వకుండు. చూచున్ భక్త సంతాపకారణమొక్కండు రఘుద్వకుండు. త్రిజగద్రక్షైక భద్రాద్రియై. మూడు లోకాల్లోనూ ఎక్కడ ఎవరు రామ అంటే రక్షించడానికే ఆయన ఉన్నాడు కాబట్టి మళ్ళీ హనుమన్ బిల్వడు. హనుమా ఎవరో పిలుస్తున్నారయ్యా అండు. హనుమంతుడిని పిలిస్తే ఇంకేం పని అంటే ఈయనే వచ్చేస్తాడు వెంటనే. అక్కడ ఆయనకి వాహనంతో నిమిత్తం లేదు. అంతేకాదు ఎప్పుడూ రాముడు ధనుస్సుని విడిచిపెట్టాడు. గమనించండి, రామచంద్రమూర్తి అంటే ధనుస్సు, శ్రీకృష్ణుడు అంటే వేణువు లెక్క, శివుడు అంటే త్రిశూలం లెక్క ఒకటి. ఇక్కడ ఆధార్ కార్డులు అంటే అవే. దేవుళ్ళకు కూడా ఆధార్ కార్డులు ఉంటాయి. దాన్ని పాన్ కార్డుతో జత చేస్తాడో లేదో చూడాలి. శివుడికి ఆధార్ కార్డు అంటే త్రిశూలం, రామచంద్రమూర్తికి ఆధార్ కార్డు అంటే కోదండం, కృష్ణుడికి ఆధార్ కార్డు అంటే వేణువు, విష్ణుమూర్తికి ఆధార్ కార్డు రెండు ఉంటాయి, శంఖచక్రాలు. మనకి షుగర్ బీపీలాగా ఆయనకి శంఖచక్రాలు ఉంటాయి. మనకు ఆధార్ కార్డులు షుగర్ బీపీలే. దేశంలో సగం మందికి పైన అవే ఆధార్. అంచేత ఆయనకి శంఖచక్రాలు ఉంటాయి. ఇలాగా ఈ దేవతలకు ఆయుధాలు ఎందుకంటే భక్త రక్షణ కోసమే, భయం లేదని చెప్పడానికి. నువ్వు ఏ ఆయుధానికి భయపడుతున్నావో నా చేతిలో అది ఉందయా. అందుకే బెజవాడ కనకదుర్గని గమనించడమో ఆశ్చర్యకరం. 10 చేతుల్లో 10 ఆయుధాలు ఉంటాయి. ఆవిడిల్లు బంగారం. కానీ ఆవిడికి భయమా మనకి భయమా? మన భయాన్ని పోగొట్టడానికి ఆవిడ అన్ని ఆయుధాలు ధరించింది. నువ్వు ధనుస్సుకు భయపడుతున్నావు వెర్రివాడ. చూడరా నా దగ్గర ఉంది, ఏం చేస్తుంది అది? కత్తి నా దగ్గర ఉంది, శంఖం నా దగ్గర ఉంది, చక్రం నా దగ్గర ఉంది. నువ్వు భయపడే ఆయుధాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇక ముందు 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 బెజవాడ కనకదుర్గ బాంబులు కూడా ధరిస్తుందమ్మా, తప్పదు. కలియుగంలో ఆయుధాలు అవేగా. అందుకని భక్తులు వేటికి భయపడుతూ ఉంటారో అవన్నీ తల్లి ధరించి నీకేం భయం లేదని చెబుతూ. చిన్నపిల్లాడు పులికి భయపడుతుంది, జంతువుకు కుక్కకి భయపడ్డాడు అనుకోండి, తల్లి ముందు ఏం చేస్తూ కుక్క బొమ్మ అలవాటు చేస్తూ, ముందు కుక్క అంటే ఇంతేరా, ఏం చేయదమ్మా, ఇది బొమ్మ, అది కుక్క, ఏం చేయదమ్మా కొంచెం అలవాటు చేస్తే అది భయపడిపోతాడు. అలాగ మనలో భయాన్ని పోగొట్టడానికి కనకదుర్గాదేవి 10 ఆయుధాలు ధరించింది. కానీ ఆవిడ రక్షణ కోసం కాదండి. ఆవిడకి రక్షణకు ఆయుధం ఎందుకంటే పల్లెక. హిందూ దేవతల చేతుల్లో ఆయుధాలు ఎందుకు ఉంటాయంటే భక్తుల మనోభావాల్ని గౌరవించడానికి, అవి ఆ భయాన్ని పోగొట్టడానికి. ఒక రకంగా సైకలాజికల్ కౌన్సిలింగ్. నీవు దేనికి భయపడుతున్నావో అది నా చేతిలో ఉందిరా, ఎందుకురా అనవసరంగా భయపడతావు, కూర్చో అక్కడ కూర్చొని నా నామస్మరణ చేసుకుని లలితా సహస్రం చదువుకొని నేను ఉన్నాను కదా ఇక్కడ అని ధైర్యం చెప్పడానికి. అంతకంటే ధైర్యం ఏమిటి అసలు? అందుకని ఆయన హనుమంతుడిని వెలవడు. ఈ ధనుస్సును కూడా పట్టుకోట. ఎప్పుడు కోదండరాముడు అని పేరు ఆయనకి. కోదండం లేకుండా రాముడు ఉంటాడు. కానీ అటువంటి ధనుస్సు కూడా చెప్పడు. ధనుస్సుతో పని ఏమిటండి? భక్తుడిని రక్షించడానికి. అది వస్తే వస్తుంది, వెనకాల లేత లేదు. విష్ణుమూర్తి వెళ్ళలేదా? ఆయన అవసరం నేను కూడా వెళతా. జానకీ సుతకు సొంతం చెప్పడు, కానీ జానకీ సతికి సొంతం చెప్పడు. సీతాదేవికి కూడా చెప్పడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడని అనుమానించే పని లేదు. కృష్ణుడైతే అనుమానిస్తారు, సీతాదేవి అనుమానించదు. ఎందుకంటే రామచంద్రమూర్తి అంటే రామచంద్రమూర్తిగా ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే భార్య, గొడవ లేదు. అడవుల్లో 14 ఏళ్ళు ఉన్నా కానీ మరో చూపు లేదు ఆయనకి. అది ఏమి భర్తను శంకించిన అవసరం లేనటువంటి జీవితం ఉందంటే సీతాదేవి అదృష్టవంతురాలు. ఎక్కడా అసలు ఆ ఛాయ కూడా కనపడదు ఆయనడు. జానకీ సతికి సొంతం చెప్పడు. అంతేకాదు రామదాసుని అన్నప్పుడు రామదాసు గర్భగుడిలో స్థానం ఇచ్చారు భద్రాచలంలో. గొప్పవాడు. ఆ రామదాసు కూడా చెప్పడు. లక్ష్మణుని గరుడు పక్కనే ఉన్న లక్ష్మణుని కూడా చూడ్డు. ఏమిటి ఆయన చూసేది అంటే భక్త సంతాప కారణము. నా భక్తుడు బాధపడుతున్నాడు, అన్నమో రామచంద్ర అంటున్నాడు. నాకు ఈ కష్టం వచ్చింది రామచంద్ర అంటున్నాడు. వాడిని కాపాడకపోతే నేనెందుకు ఇక్కడ పని లేక. త్రిజగద్రక్షైక భద్రాద్రి అని ఇష్టదేవం కావ్యంలో పద్యం రాశాను. 3 లోకాలని రక్షించేటువంటి భద్రమైన పర్వతం ఏదన్నా ఉంటే అదే భద్రాద్రి రామచంద్రమూర్తి, భద్రాచలం. అందుకని అలాగా ఆయన నమో భక్తియుక్తానురక్తాయ తుభ్యం, భక్తుల యందు అనురక్తి కలిగిన వాడి యందు అంత
ఇష్టపడుతూ ఉంటాడు, అనురక్తి కలిగి ఉంటాడు. అటువంటి నీకు నమస్కారం. ఇంకో మాట ఏమంటున్నా అంటే నమో నమః పుణ్యపుంజైక లభ్యాయ తుభ్యం. భగవంతుడు మనకి లభించాలి అంటే, భగవన్నిష్ట కుదరాలి అంటే ఒక రహస్యం అండి. మనం సత్కార్యాలు చెయ్యాలి, దాన ధర్మాలు చెయ్యాలి. పిసినుగొట్టేలాగా మూటలు కట్టు కూర్చుంటే ఏ పనులు అవ్వండి. వ్యాసుడు చాలా స్పష్టంగా చెబుతాడు, ఏదైనా పని మీరు అనుకున్నది కనుక అవ్వకపోతే దేవతలను శంకించకండి. నా ఫలాదర్శనాత్ దేవా శంకితవ్యా న దేవతాక, నా ఫలాదర్శనాత్ ధర్మ శంకితవ్యో న దేవతాక, యష్టవ్యం చ ప్రయత్నేన దాతవ్యం చ అనసూయయా అంటాడు. మనం మొక్కుకున్న మొక్కేదన్నా అవలేదనుకోండి, అనుకున్న కోరిక ఏదో భగవన్నామ జపం చేస్తున్నా తీరలేదనుకోండి, అర్థం ఏమిటో తెలుసా? ఆ వస్తువు నీ దగ్గరికి వచ్చే యోగం లేదు, ఆ డబ్బు నీకు వచ్చే యోగం లేదు, ఆ పదవి నీకు వచ్చే యోగం లేదు, ఆ పెళ్ళి నీకయ్యే యోగం లేదు. అందుకు నీ పూర్వజన్మ కర్మ అడ్డుపడుతుంది. ఆ అడ్డు తొలగాలి అంటే ఎప్పుడు సమాజం నుంచి మనం ఏదో ఆశిస్తున్నాము అంటే సమాజానికి ముందు ఇవ్వాలి ఖచ్చితంగా. బోరింగ్లో నీళ్లు రాకపోతే ఏం చేస్తాం? ఓ చెంబుడు నీళ్లు అందులో పోస్తారు, అప్పుడు వస్తాయి కింద నుంచి పైకి. అలాగే సమాజం నుంచి మనం ఏమన్నా ఆశిస్తున్నాము అంటే సమాజానికి ఏమన్నా ఇవ్వాలి. అందుకని ఏదైనా అనుకున్న పని అవ్వట్లేదు అంటే వెంటనే దాన ధర్మాలు చెయ్యాలి. దాన ధర్మాలు ఎప్పుడూ పేదవాళ్ళకి చెయ్యాలి, గుర్తుపెట్టుకోండి. బంధువులకి, మిత్రులకి, పండితులకి కాదండి. పండితులు బోళ్ళంతమంది డబ్బు ఉన్న వాళ్ళు ఏం అక్కర్లా. పండితులకే మీరు ఇవ్వాలనుకుంటే పేదవాళ్ళకి ఇవ్వండి, అందులోనే పేదవాళ్ళు ఉన్నారు, ఇవ్వండి. పేదరికమే ముఖ్యం దాన ధర్మానికి ఎప్పుడు కూడా. ఆ బలహీన వర్గాలు, ఆ పేదవాళ్ళు, తినడానికి లేక కట్టుకుందుకు లేక ఇబ్బంది పడేవాళ్ళు, వైద్యం చేయించుకోలేని వాళ్ళు మన చుట్టూ ఉన్నారండి వాళ్ళంతమంది. వాళ్ళకే ఇవ్వాలి. వాళ్ళనే ముత్తైదువులుగా భావించి దండం బొట్టు పెట్టి ఇవ్వాలమ్మా, వాళ్ళనే ఇంటికి వచ్చిన పెద్ద మనుషులుగా భావించాలి. కాళ్ళకి దండాలు పెట్టకపోయినా కాస్త ప్రేమగా మాట్లాడిస్తే చాలండి, వాళ్ళు చాలా సంతోషిస్తారు. దండాలు పెట్టాల్సిన పనేం లేదు, చాలా సంతోషిస్తారు. హిందూ ధర్మ రక్షణకి ఇది చాలా గొప్ప ఉపాయం ఉండి. కొన్ని వేల మంది ఉన్నారు కాబట్టి చెబుతున్నా. ముద్దొచ్చినప్పుడే సంఖ్య ఎక్కమన్నారు తెలుగులో సామెత. అందుకని ఇంతమంది ఉన్నప్పుడే చెప్పదలుచుకున్న విషయాలు 4 చెప్పేయాలి. హిందూ ధర్మంలో మత మార్పిడి ఆగిపోవాలంటే అగ్రవర్ణాల వాళ్ళందరూ నిమ్న వర్ణాల వారికి, ధనవంతులందరూ లేని వాళ్ళకి దాన ధర్మాలు చేసి అందరిలోనూ భక్తి జ్ఞాన వైరాగ్యాలు నింపాలి బాగా. అప్పుడు ఖచ్చితంగా మత మార్పిడి ఆగిపోతుంది. మన మతంలోనే ఇంతమంది ఉన్నారు, మన వాళ్ళే మనని కాపాడుతున్నారు, ఇంకో దాంట్లోకి వెళ్ళాల్సిన పని మనకేమిటి అనే భావన వారికి రావాలి. ఎక్కువగా ఆ వర్గాల్లో జరుగుతుందని విన్నా, అందుకని బాధతో చెబుతున్నాను నేను. దానికి ఉపాయం ఏమిటంటే దాన ధర్మాలు. వాళ్ళ అభిమానంతో మాట్లాడడం, మర్యాదగా మాట్లాడడానికే ఒరే అనే బదులు ఏమయ్యా అంటే సంతోషిస్తాడు కదా, ఏముంది అందులో? అయ్యో అంత పెద్ద ఆయన జమీందారు నా భుజం మీద చేసి మాట్లాడాడని పరవశించిపోతారండి. చేసే పని బాగా చేస్తాడు, ఆ ఇచ్చే దానం ఏదో ఆయనకే ఇవ్వచ్చు కదా. అందుకని ప్రయత్నం గట్టిగా చేయండి. యష్టవ్యం చ ప్రయత్నేన దాతవ్యం అనసూయత. ఎటువంటి అసూయాభావము లేకుండా, వారేదో ఎదిగిపోతారేమో అనే భావం లేకుండా హాయిగా దాన ధర్మాలు చేయాలి, చేస్తే తొలగిపోతాయి. అందుకే ఇక్కడ 2వ పాదంలో అదే చెబుతున్నాడు ఆయన. నమః పుణ్యపుంజైక లభ్యాయ తుభ్యం. ఆ పుణ్యపుంజం గనక లేకపోతే భగవంతుడు దొరకడు, జ్ఞానం కలగదు. అనేక రకాల పాపాలు మనం చేసినవన్నీ మన మంచి పనులకు అడ్డం రాకుండా ఉండాలంటే విపరీతంగా దాన ధర్మాలు చేయాలి. ఆస్తులు మనమే తగ్గించుకోవాలి, తగ్గించుకుంటే ప్రశాంతంగా ఉంటాం, హాయిగా ఉన్నదేదో కాపాడుకుంటూ ఉండొచ్చు. ఉన్న సొమ్ము ఎక్కువగా ఉంటే అక్రమ సంపాదన దేనికి పని. రేపు పొద్దున్న పేపర్లో మన అక్రమ సంపాదన అంతా బయటపడితే తలెత్తుకోగలవా? బంధువుల్లో, మిత్రుల్లో ఎంత అవమానం. అంతకంటే ఆయన బతికినంతకాలం నీతిగా బతికాడండి, వెళ్ళిపోయాడు చిన్నతనంలో అంటే ఎంత ఆనందంగా ఉంటుందండి ఆ విషయం. మనం నవ్వుతూ ఏడుస్తూ పుట్టాం ప్రపంచంలో. గుర్తు చేసుకుందాం ఒక్క మాట, ఏడుస్తూ పుట్టాం. అప్పుడు అందరూ చుట్టూ ఉన్నవాళ్ళు నవ్వారు మనం పుట్టినప్పుడు, అంతే కదండి. మనం ఏడుస్తూ పుట్టాం, చుట్టూ ఉన్నవాళ్ళు నవ్వారు. వెళ్ళిపోయేటప్పుడు మనం నవ్వుతూ వెళ్ళిపోవాలి. చుట్టూ ఉన్నవాళ్ళు ఎలాగూ ఏడుస్తారు, తప్పదు, అదే జీవితం. వాళ్ళు నవ్వుతూ ఉండగా మనం ఏడుస్తూ పుట్టాం. వెళ్ళేటప్పుడు మనం నవ్వుతూ వెళ్ళిపోవాలి, జీవితం పట్ల సంతృప్తితో వెళ్ళిపోవాలి. ఇంకా పిచ్చి కోరికలు మిగిల్చుకుని అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, ఏది అవ్వదు, ఇంకా వెళ్ళిపోవడమే. ఉన్నవాళ్ళు ఏడుస్తున్నారంటే అర్థం ఏంటి? మనం మంచివాళ్ళం అన్నమాట. కాకపోతే ఎందుకు ఏడుస్తారు? పోతే మా బాగా పోయేళ్ళే అనుకుంటారు, లేదా మొహమాటానికి ఏడుస్తారు. నిజంగా బాధపడుతున్నారంటే మనం అంత మంచివాళ్ళం, అనుమానం ఏం లేదుగా. అందుకని వాళ్ళు బాధపడుతూనే ఉంటారు, మనం నవ్వుతూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే పుట్టినప్పుడు వాళ్ళంతా నవ్వారు మనం పుట్టామని, మనం ఏడిచాం కదా. సరిగ్గా దీనికి రివర్స్లో జరగాలి, వెళ్ళిపోయేదంటే మధ్యలో జీవితం నువ్వు ఎలా గడిపోవయ్యా, 10 మందికి ఉపయోగపడేలా గడిపితే ఇలాగే జరుగుతుంది, అనుమానం ఏముంది.
అలా జీవితాన్ని గడపగలగాల. పుణ్యపుంజైకలభ్యం నమో వేద వేద్యాయ జాద్యాయ పుంసే. ఎన్ని వేదాలు చదివినా, ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని పురాణాలు చదివినా, ఎన్ని ప్రవచనాలు ఉన్నా అంతమంగా భగవంతుని యొక్క ఉనికి గమనించలేకపోతే, అది గుండెల్లో ఉన్న ఆత్మస్వరూపమేను తెలుసుకోలేకపోతే, ఈ మొత్తం చదివిందంతా శ్రీమద్రమారమణ గోవిందో హరి, మళ్ళీ జన్మెత్తాల్సిందే, మళ్ళీ చదవాల్సిందే. అందుకే లలితా సహస్రంలో 2 నామాల్లో చెప్పేశాడు వ్యాస మహర్షి దీన్ని. శృతి సకల ఆగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. సకల ఆగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. ఆగమాలంటే శాస్త్రాలు. ఎన్ని శాస్త్రాలు చదివినా చివరికి ఏమిటంటే ముత్యపు చెప్పలో ముత్యాన్ని పట్టుకున్నట్టే అమ్మవారి యొక్క పాదాలు పట్టుకోలేకపోతే ఇదంతా దండగా. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక. వేదమాత ఒక ముత్తైదు అయితే ఆవిడ సింధూరంలో పెట్టుకున్నటువంటి రంగు ఏమిటి అంటే సింధూరం కాదుట, లలితాదేవి యొక్క పాదధూళి. అంచేత నువ్వు వేదం చదవడం అంటే అమ్మవారి పాదాలు అందుకోగలగడం, గ్రహించగలగడం. శాస్త్రాలు చదవడం అంటే అమ్మవారి యందు భక్తి కుదరడం. భగవద్భక్తి లేనప్పుడు ఈ శాస్త్రాలు దేనికి పని లేక, గర్వానికే నేను ఇంత చదివానని చెప్పుకోవడానికే. అందుకోసం కాదు, భక్తి జ్ఞాన వైరాగ్యాల కోసమే శాస్త్రం. అందుకని నమో వేద వేద్యాయ. రామాయణం చదువుతున్నామంటే వేదం వేరే చదవక్కల్లా. వేదం రామాయణంగా పుట్టింది. ఎందుకని వేదవేద్యుడైన భగవంతుడు రాముడుగా పుట్టాడు. వెంటనే ఆయన వర్ణించేటువంటి వేదం రామాయణంగా పుట్టింది. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీద్ సాక్షాత్ రామాయణాత్మనా. శాస్త్రమే చెప్పిన మాట ఇది. వేదవేద్యుడైనటువంటి భగవంతుడు రాముడుగా కౌశల్యా గర్భాన పుట్టాడని తెలిసి వేదం రామాయణంగా పుట్టింది. వేదంలో ఉండే సూక్తాలన్నీ చెప్పినటువంటి మహర్షులందరి యొక్క కలయికగా వాల్మీకి మహర్షి పుట్టాడు. లేకపోతే రామాయణం ఇంతకాలం ఉంటుందా? ఆశ్చర్యకరమైన విషయం గమనించండి. తెలుగులో బోల్డు సాహిత్యం వచ్చింది కదా, సంస్కృతంలో బోల్డు సాహిత్యం వచ్చింది కదా, ఇంగ్లీషులో బోల్డు సాహిత్యం వచ్చింది కదా, అనేక భాషల్లో ఎన్నో సాహిత్య ప్రక్రియలన్నీ వచ్చాయి కదా. ఏదైనా ఒక 1000 ఏళ్ళు మిగిలింది అనేది ఏదైనా ఉందండి? భారతదేశం మొత్తం మీద 1000 ఏళ్ళు మిగిలినవి 3 1 రామాయణం, 2 భారతం, 3 భాగవతం. ఆశ్చర్యకరమైన విషయం. ఎంతమందికి జ్ఞానపీఠాలు వచ్చాయి, ఎంతమందికి నోబెల్ బహుమతులు వచ్చాయి. ఒక 100 ఏళ్ళు మిగిలింది అన్న కావ్యాలు ఏమైనా ఉన్నాయేమో, అది కూడా తక్కువే. 1000 ఏళ్ళు మిగిలింది ఏదీ లేదండి. మరి రామాయణం బోడి ఇంగ్లీషు వాళ్ళ లెక్క ప్రకారం చూసినా 7000 ఏళ్ళు అయింది. మన లెక్క పక్కనట్టండి, మన లెక్క లక్షలు. పోనీ ఎవడో నమ్మొద్దు. 7000 ఏళ్ళు. 7000 ఏళ్ళు మిగిలినటువంటి కావ్యం తెలుగులో కానీ, సంస్కృతంలో కానీ, ఇంగ్లీషులో కానీ, ప్రపంచంలో ఏ భాషలో కానీ చూపించండి, ఒక్క రామాయణం తప్ప. ఇప్పటికేదో రాముడి గురించి స్తోత్రం చెబుతామంటే ఇంతమంది వచ్చి కూర్చున్నారే ఇక్కడ. రామాయణం శాశ్వతం అనడానికి వేరే ఉదాహరణ కావాలా? ఈ సమావేశం ఉదాహరణ కాదా? శాశ్వతం అనడానికి వేరే కావాలా? సరిగ్గా వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పిన మాటే బ్రహ్మదేవుడు చెప్పాడు. ఆ మాట రామాయణం రాస్తానయ్యా కష్టపడి, అది జనంలో ఉండాలి కదా అంటే బ్రహ్మదేవుడు అన్నాడు, యావత్ స్థాస్యంతి గిరజక చరితశ్చ మహీతలే తావద్ రామాయణే గంగా లోకేషు ప్రచరిష్యతి. మహర్షి అనుమానిస్తున్నావా? నువ్వు రామాయణం రాస్తే ఎంతకాలం ఉంటుందో తెలుసా? పర్వతాలు ఎంతకాలం ఉంటాయో, నదులు ఎంతకాలం ప్రవహిస్తూ ఉంటాయో అంతవరకు రామాయణం అనే గంగ లోకంలో ప్రవహిస్తూనే ఉంటుంది అన్నాడు ఆయన. చూస్తున్నావా లేదా? ఏటేటా రామనవమికి భక్తులు పెరుగుతున్నారే, ఏటేటా గోళ్లతోనే తలంబ్రాలు తీసేవాళ్ళు పెరుగుతున్నారే, ఏటేటా యాత్రలు చేసేవాళ్ళు పెరుగుతున్నారే, ఏటేటా ఇవాళ ఈ సంవత్సరం కొత్తగా మనం సాధించిన విజయం ఏమిటో తెలుసా? మా అపార్ట్మెంట్ ముందు చూశానమ్మా, 20 అపార్ట్మెంట్లు, 20 కుటుంబాలు ఉన్న చోట ఉంటున్నాను నేను. అందులో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నారు. మా అపార్ట్మెంట్లో సామెత ఏమిటంటే, మా పిల్లలు ఎవరైనా చిన్నపిల్లల్ని కింద వదిలేస్తే ఒక నెల్లాళ్ళలో వాడికి 5-6 భాషలు వచ్చేస్తాయి. అనుమానం వెళ్ళి ఆడుకుందుకు వదిలేస్తే 5-6 భాషలు వస్తాయి. అన్నీ అటువంటి మేళమే. ఒకటి హిందీ, ఒకటి గుజరాతీ, ఒకటి బెంగాలీ, ఒకటి తమిళం. రాకేమవుతుంది? రాంది ఏదైనా ఉంటే తెలుగు ఒకటే, అది రావట్లేదు ఆవిడకి. కానీ ఈ ఆటల్లో అవేవో రకరకాల నినాదాలు చేస్తారు కదా, బోయి అంటారు, గుయ్యి అంటారు, కేక అంటాడు, ఏదో అంటాడు కదా. ఈ మధ్యన మొన్న డిసెంబర్ నెల నుంచి ఈ రోజు వరకు నేను మా అపార్ట్మెంట్ ముందు పిల్లలు ఆడుకుంటూ ఉంటే కింద పడినా, లేచినా, గెలిచినా, ఓడినా ఒకటే నినాదం, జై శ్రీరామ్. అదే నినాదం. అయోధ్యలో బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగడం వల్ల దేశం మొత్తంలో 140 కోట్ల మందిలో ఎంత మార్పు అండి. ఆశ్చర్యం. రాముని ప్రభావానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా వేరే?
అంచేత బ్రహ్మదేవుడు చెప్పింది, వాల్మీకి మహర్షి చెప్పింది నిజమైంది కదా. పర్వతాలు ఉన్నంతకాలం, నదులు ఉన్నంతకాలం ఉంటుందని. ఎందుకు ఇది ఉంటుంది? మన శరీరాల్లో కూడా పరిశోధనల్లో తేలిన మాట, 50,000 ఏళ్లుగా మానవ శరీరం ఇంచుమించు ఒకేలా ఉంది. 50,000 ఏళ్లుగా మానవ శరీరంలో మార్పు లేదు. అంటే పొడుగు పొట్టి కాదు, ఇక్కడ 2 కాళ్ళు 2 చేతులు ఉండడం, మనిషి నిలబడే ఉండడం, ఇక మగవాళ్ళ ఆకారం ఇది, ఆడవాళ్ళ ఆకారం ఇది అన్నట్టుగా ఉండడం అనేది 50,000 ఏళ్లుగా నడుస్తుంది. 50,000 ఏళ్ల క్రితం ఏ ఆకారం ఉందో కొంచెం కష్టం పట్టుకోవడం అనేది. అంచేత 50,000 ఏళ్ల క్రితం నుంచి ఉన్నటువంటి గ్రంథాల మహిమ కూడా ఉంటుంది ఖచ్చితంగా. మన శరీర నిర్మాణంలో మార్పు లేదు కాబట్టి. రామాయణం అవి మొదలై 7,000 10,000 కదా, భారతం అయితే 5,000గా ఎందుకు ఉండదు ప్రభావం? ఖచ్చితంగా ఆ గ్రంథాల ప్రభావం ఉందంటే, ఒకటి అందులో ఉండే తత్వం, 2 అందులో ఉండేటువంటి ఎనాటమీ, శరీర నిర్మాణం, మనో నిర్మాణం కూడా అటువంటిది. అందుకే వాటి ప్రభావం ఎప్పటికీ కనపడుతోంది. నమో వేద వేద్యాయ చాద్యాయ తుభ్యం. ఎన్ని వేదాలు ఎన్ని శాస్త్రాలు చదివినా భగవంతుడి గురించి తెలుసుకోకపోతే అది దండగే. నమస్సుందరాయ ఇందిరావల్లభాయ. ఈ రామచంద్రమూర్తి ఎవరంటే సాక్షాత్ విష్ణువే కాబట్టి ఇందిరావల్లభుడు. ఇందుం రాతీతి ఇందిరా అంటారు ఒక వ్యుత్పత్తిలో ప్రత్యేకంగా. లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టింది. ఎంత అందంగా ఉంటుందంటే ఆవిడ తన తోబుట్టువైనటువంటి చందమామ ముఖాన్ని కూడా మించినటువంటి సౌందర్యంతో ఉంటుందట. అందుకని ఇందుని కంటే కూడా, తోబుట్టువైన ఇందుని కంటే కూడా చందమామ అంటే అందంగా ఉంటుందంటాం కదా, అందాల చందమామ అంటాం. అందుకని ఆ అందాల చందమామ కంటే అందంగా ఉంటుంది లక్ష్మీదేవి ముఖం. అందుకని ఆవిడ ఇందిరా అంటారు. ఈయన ఇందిరా వల్లభుడు. నమస్సుందరాయ ఇందిరా వల్లభాయ.